130 మంది మాత్రమే హాజరవుతున్నారు. ఇదేంటి ఈ పడి పరిస్థితి అయిపోయింది. నాకే బాధేసింది. ఎందుకంటే 450 మంది ఈ గాంధీ గారి అబ్బాయి కూడా నేనున్నప్పుడు చదువుకున్నాడే, వాడికి పాపం 40-50 నుంచి ఏ రోజు ఏ పేపర్లో రాదు. వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చివరికి 70% చిల్లర వచ్చి 10th క్లాస్ పాస్ అయిపోయి హైదరాబాద్లో బొంబాయిలో చేస్తున్నాడు. గాంధీ గారి ఈ బడివాడికి ఏం ప్రైజ్ ఇచ్చిన దోష అనేది ఇవ్వచ్చు, నాలుగు పని లేదు. తర్వాత అప్పుడు ఈ సెట్లే ఉన్నాయి. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అనిరెడ్డి గారిని యానివర్సరీకి ఇన్వైట్ చేసాం. నాకు అనిరెడ్డి గారు 1970 నుంచి తెలుసు. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ జీకొండూరు, మా మామగారు వెళ్ళడం ఆ విధంగా కొన్ని చుట్టకుండా ఉంది. ఆయన యానివర్సరీకి తీసినప్పుడు అనిరెడ్డి గారు చదువుకున్న పని ఏ స్థితిలో ఉందో చూడండి. అనిరెడ్డి గారి చెట్లు వాళ్ళ అత్తగారు స్కూల్ బిల్డింగ్ వేస్తారు. మరి మీ చెట్లు ఆ ఊళ్ళో బిల్డింగ్ వేస్తారు కదా, చదువు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో కదా, మరి అమెరికా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వాళ్ళు వేపిస్తే బాగుంటుందంటే వర్షం వస్తే క్లాసులు చెప్తున్న పరిస్థితి లేదంటే అది ఏ పెద్దామంటే ఏముంది అన్నారు. సరే అన్నారు. 3000 అయిపోయింది, 4000 దాకా మళ్ళీ 4000 యానివర్సరీ వచ్చినప్పుడు చెప్తే ఈసారి వేస్తున్నామని అన్నారు. తర్వాత కాలేజీలో దౌరారెడ్డి గారు ఉన్నారు, ఆయన అప్పచేశారు. వాళ్ళంతా మేనేజ్మెంట్ సల్మాన్ గారు అప్పచేశారు. ఈ బిల్డింగ్ కట్టారు. ఆ పెట్టు కట్టినప్పుడు నేను 9ంటికి ఇట్టిపోయి, రాత్రి 9ంటికి ఇట్టిపోయి ఆ రోజు. అట్లా ఇవన్నీ జాగ్రత్తగా దగ్గరుండి కట్టించడం. ఆయన ఎంతో కష్టపడి ఆయన హాస్పిటల్ ఒక 8 గంటలు పోయి రాత్రి 7 గంటల దాకా ఉండి పనిచేసిన డబ్బుతో దగ్గర బిల్డింగ్. ఎందుకంటే చదువుకొని ప్రైవేటులు అయితే ఆయన కూడా సంతోషం. ఎందుకంటే మన డబ్బు సద్వినియోగం. ఈ బిల్డింగ్ కట్టించిన తర్వాత మళ్ళీ ఎండాకాలం ఒకసారి నాకు అమెరికాకి ఫోన్ చేశాను. డిగ్రీ కాలేజ్ కూడా కట్టిద్దామయ్యా. డిగ్రీ కాలేజ్ కట్టినటువంటి హై స్కూల్ కట్టించాను కాదండి, దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ నేను కట్టించాను అంటే మళ్ళీ ఎక్కడ ప్రకారం ఉన్నారు కదా మన ఎమ్మెల్యే గారు, మరి నేను పంపించాను తీసుకుని అడిగినాన్ని నేను వెళ్ళాను. అయితే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కట్టించారంటే అయినా నేను సీఎం డాక్టర్